మీకు పెళ్లి కావటం లేదా, సంతానం కలగడం లేదా? అయితే మీరు ఖచ్చితంగా తమిళనాడు వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. ఏంటి నిజమా అనుకుంటున్నారా? అవును, 100కి 100% నిజమే. ప్రజెంట్ నేను వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రంలోని తిరువనదంతై అనే గ్రామానికి అయితే వచ్చాను. ఏంటి, ఎందుకు వచ్చాను అనేది మొత్తం ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. చాలామందికి ఈ రోజుల్లో వివాహం అనేది ఆలస్యం అయిపోతుంది. అలాగే వివాహం కుదిరినా కానీ ఆటంకాలు కలిగి ఆగిపోతున్నాయి. అలాగే వివాహం జరిగినా కూడా కొంతమందికి సంతానం అనేది కలగట్లేదు. వాటన్నిటికీ ఒక పరిష్కారం అయితే ఈ దేవాలయం దగ్గర అయితే ఉందన్నమాట. ఈ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే ఈ ఆలయ విశిష్టత అయితే తెలుసుకుందాం. ఈ దేవాలయం వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పట్టు డిస్టిక్లో తిరువనదంతై అనే గ్రామంలో అయితే ఉందన్నమాట. ఇది చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్ళే ఈసీఆర్ రోడ్లో అయితే ఈ దేవాలయం అయితే ఉందన్నమాట. ఈ దేవాలయాన్ని నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం అని పిలుస్తారు. ఇక్కడ వరాహస్వామి 7 అడుగుల విగ్రహం అయితే ఉంటుంది. వరాహస్వామి అలాగే కోమలవెల్లి తాయారు అంటారనమాట. కోమలవెల్లి తాయారు అంటే లక్ష్మీదేవి సమేతంగా ఇక్కడైతే మనకి దర్శనం ఇస్తారు. ఈ దేవాలయంలో ముఖ్యంగా ఈ స్వామివారిని నిత్య కళ్యాణ్ పెరుమాళ్ అని ఎందుకు అంటారంటే మనం తెలుసుకుందాం అన్నమాట. పూర్వకాలంలో కాలముని అనే మహర్షి ఈ తిరువనదంతై అనే గ్రామానికి అయితే వచ్చాడనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఆయన స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు. చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు అనమాట. ఆయనకి 360 మంది కూతుళ్ళు ఉండేవారు. వారందరి చేత కలిసి ఈ తిరువనదంతైలోనే ఉండేవాడు ఆ కాలముని. ఆయన కూతుళ్ళు అందరూ వరాహస్వామి వారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించేవారు అనమాట. కాలముని 360 మంది కూతుళ్ళకు పెళ్ళిడు వయసు వచ్చిందనమాట. దీంతో ఆయన వచ్చేసరికి వరాహస్వామిని చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారికి కఠోరమైన దీక్ష చేస్తాడు. దాంతో స్వామివారిని నాకు 360 మంది కూతుర్లు స్వామి, ఆ కూతుర్లందరినీ నువ్వే వివాహం ఆడాలని స్వామివారిని చాలా గట్టిగా అయితే కోరుకుంటాడనమాట ఆ కాలముని కోరికను మన్నించి వరాహమూర్తి, సరే నేను వివాహం అయితే చేసుకుంటాను, నేను ఇక్కడికి బ్రహ్మచారిగా వస్తాను, వచ్చి ఏడాది మొత్తం రోజుకొకరి చొప్పున 360 మందిని 360 రోజులు రోజుకొకరి చొప్పున వివాహం ఆడతా అని ఆయనకి మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారం వరాహమూర్తి వారందరినీ పెళ్లి చేసుకుంటాడు. అయితే ఏడాది పూర్తయిన మరుసటి రోజు వారందరూ కలిసి ఒక శక్తిగా మారతారు. ఆమె పేరే అఖిలవల్లి. ఓకే పదండి, ముందుగా దర్శనం అయితే చేసుకుందాం. అసలు ముందుగా స్వామివారిని ఎలా దర్శించుకోవాలి, పెళ్ళిని కాని వాళ్ళు ఎలా పూజా విధానం చేయాలో తెలుసుకుందాం. పెళ్ళి కాని వాళ్ళైతే 2 పూలదండలు అయితే తీసుకొచ్చుకోవాలన్నమాట. 2 పూలదండలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పించాలి. ఆ 2 పూలదండలను పూజారి గారు తీసుకొని స్వామివారికి సమర్పించాక మనకు ఒక పూలదండను అయితే మనకిస్తారు. ఆ పూలదండని మన మెడలో అయితే వేస్తారనమాట. పూలదండ మన మెడలో వేసిన తర్వాత మనం 9 సార్లు ఈ దేవాలయం చుట్టూ అయితే ప్రదక్షిణలు చేయాలి. ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినాక మనం మనసులో కోరుకున్న కోరికను గట్టిగా కోరుకోవాలన్నమాట. కోరుకున్న తర్వాత ఇది సంతానం కలగని వారైతే ఇక్కడికి తీసుకొచ్చి ఈ చెట్టు దగ్గర ఉయ్యాలలు కడతారనమాట. ఉయ్యాలలు కట్టి ప్రదక్షిణాలు చేయాలి. అలాగే మనం ఈ దండ తీసుకున్నాం చూసారా, ఈ దండను తీసుకొని మన ఊరు వెళ్ళిపోవాలి. మన ఊరు వెళ్ళి మన దేవుడి దగ్గర అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ దండ ఎండిపోయే లోపు అయితే మనకు మ్యారేజ్ అయిపోతుంది. ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనం మన పార్ట్నర్తో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ పూలదండను అయితే ఆ మర్రి చెట్టు దగ్గర అయితే మనం విడిచిపెట్టి స్వామివారిని నమస్కరించుకోవాలన్నమాట. ఇదనమాట ఇది ప్రాసెస్. అయితే ఇలా వచ్చి అందరూ స్వామివారిని దర్శించుకొని
మొక్కులు నెరవేరిన వాళ్ళు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. చూశారు కదా, అందరూ మెడలో దండలతో అయితే వెళ్తున్నారు. ఇక్కడ ప్రజలకైతే చాలా అయితే గట్టి నమ్మకం అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఖచ్చితంగా ఈ దేవాలయానికి వచ్చి ఈ విధంగా పూజా కార్యక్రమం అయితే చేయండి. ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. ఇది నా మాట కాదు, ఇక్కడ ప్రజల మాట. తమిళనాడులో అయితే ఇది చాలా అంటే చాలా విశ్వాసం అయినటువంటి టెంపుల్ అన్నమాట. ఖచ్చితంగా మనసుతో కోరుకోండి. మీరు వివాహం అనే ఆటంకాల నుంచి ఎదుర్కోండి. ఖచ్చితంగా మీకు వివాహం అయితే తీరుతుంది. వివాహం అయ్యాక ఖచ్చితంగా వచ్చి మొక్కు తీర్చుకోండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.